హాయ్ సార్. సో, ఇప్పుడు మనం కామర్స్ కోర్స్‌కి సంబంధించినటువంటిది డిస్కస్ చేసాం గదా! దాంట్లో ఇంకొంచెం బ్రీఫ్‌గా కోర్సెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? యాహ్! ఈ కామర్స్ కోర్సులో గూడా మనం చెప్పాం అన్నీ గూడా. వాటిల్లో ప్రథమంగా మనం ఏదన్నా ఇంపార్టెంట్ అనుకుంటే, అంటే జనరల్‌గా నేను టీచ్ చేసేది. సో, వాటిల్లో ఏసీసీఏ అంటాం. హ్మ్. బీబీఏతో గానీ, బీకామ్‌తో గానీ ఏసీసీఏ ప్రోగ్రామ్ అంటాం. ఏసీసీఏ అంటే అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్. ఇది మన ఇండియాలో చార్టర్డ్ అకౌంటెంట్ ఎట్లాగో, అది యూకేలో పార్లమెంట్ ద్వారా ప్రొఫెషనల్ కోర్స్ అంటాం. చాలామందికి డిగ్రీ కోర్సెస్లో ప్రొఫెషనల్ కోర్స్ ఎలా పెట్టచ్చు అనేది కూడా డౌట్ వస్తుంది. జనరల్గా డిగ్రీలోనే ఈ కోర్సెస్ని మనం ఇంక్లూడ్ చేసాం, ముఖ్యంగా కేఎల్ యూనివర్సిటీలో. సో బీకామ్ విత్ ఏసీసీఏ అంటే ఇంటర్నేషనల్ కోర్సును బీకామ్లో ఎంబడ్ చేయడం. అలాగే బీబీఏ విత్ ఏసీసీఏ, అలా కేఎల్ఏ కాదు, ఈవెన్ అదర్ యూనివర్సిటీల్లో కూడా నాగార్జున కానీ అన్ని యూనివర్సిటీల్లో కూడా ఏసీసీఏ ప్రోగ్రామ్ను ఎంబడిగా, అంటే అక్కడ స్టూడెంట్స్కి ఏసీసీఏ కూడా చదువుకునే ఫెసిలిటీ అనేది అది కూడా ఇంపార్టెంట్. హుహు. ఇక్కడ ఏసీసీఏ కోర్సు ఎందుకు అవసరం అనేది కూడా మనం ఒకసారి చూసే, ఇందాక మీతో అన్నాను, అంతర్జాతీయంగా గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్కాట్లాండ్లో ఉన్ననో లేదా జర్మనీలో ఉన్నతనో అక్కడ మ్యాన్ పవర్ రిసోర్సెస్ ఉండవు, ఎందుకంటే అక్కడ యంగ్ జనరేషనే లేరు. అక్కడ ఒక అకౌంటింగ్ వర్క్ చేయాలంటే 2 లక్షలు అవుతుంది నెలకి. అదే అకౌంటింగ్ వర్క్ హైదరాబాద్లో 40,000-50,000కి మనం చేయగలుగుతాం. అంటే వరల్డ్ మొత్తం ఎవరిని చూస్తుంది? హైదరాబాదు లేదా మన ఆంధ్రప్రదేశ్ లేదా ఇంకా మన లాంటి కంట్రీలు బంగ్లాదేశ్ కానీ, ఎక్కడైతే స్కిల్డ్ పీపుల్ ఉండి తక్కువ ఖర్చు ఉందో అక్కడ చూస్తున్న పరిస్థితి. వాటిల్లో బాగా యూజ్ అయ్యే కోర్స్ ఏంటంటే ఏసీసీఏ. హుహు. ఎందుకంటే ఇది గ్లోబల్ అకౌంటింగ్ మెయిన్, ఐఎఫ్ఆర్ఎస్ అనేది. అంటే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అకౌంట్స్ చదువుతారు, అంతర్జాతీయ కొంత లా, అంతర్జాతీయ వ్యాపార బిజినెస్ సంబంధించిన లాస్ కానీ, ఇలా అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక ఈ కోర్స్ 1904, అంటే సిఏ కన్నా కూడా ఇంకా హుహు. ముందు కోర్స్ అది, అంటే 1904. సో ఈ కోర్స్ వచ్చాక ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ యాక్సెప్టెన్స్ ఉంది. ఏ కంట్రీకి వెళ్ళినా ఏసీసీఏ స్టూడెంట్స్ అయితే ఉంటున్నారు. సో ఈ కోర్సు తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కామర్స్ కోర్సు ప్లస్ ప్రొఫెషనల్ కోర్సు అంటాం. చాలామందికి డిగ్రీ కోర్స్కి ప్రొఫెషనల్ కోర్స్కి డిఫరెన్స్ ఉంటుంది. సో ప్రొఫెషనల్ కోర్స్ అంటే ఒక చార్టర్డ్ అకౌంటెంటో, ఒక లాయరో, లేదా ఒక డాక్టరో, సో ఇట్లా వీళ్ళనే ప్రొఫెషన్స్ అంటాం. అందరినీ ప్రొఫెషన్స్ అన్నాం. ఐటీ అయిపోయిన వాళ్ళు ప్రొఫెషన్ అవ్వరు. హ్మ్. ప్రొఫెషనల్స్ ఎప్పుడు అంటామంటే వాళ్ళకి కొన్ని కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉంటాయి. నువ్వు చార్ట్ అకౌంటెంట్ పాస్ అయ్యావు, ఎలా పడితే అలా మార్కెటింగ్ రోడ్డు మీదకి వెళ్ళి వర్కులుగా అవి ఉండవు. అలాగే ఒక డాక్టర్ క్వాలిఫైడ్, ఆపరేషన్ ఎట్లా పడితే అట్లా నామ్స్. అందువల్ల ఏంటంటే ఒక కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫాలో అయ్యే సిస్టమ్ కాబట్టి ప్రొఫెషనల్ కోర్స్ని కంపెనీలు ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి. రీజన్ ఏంటంటే ఒక కంపెనీకి టాప్ పొజిషన్కి వెళ్ళాడు అనుకోండి ఎంప్లాయ్, ఎగ్జిట్ కూడా ప్రాపర్గా ఉందా లేదో చూస్తాం. మళ్ళీ హుహు. అతనికి ప్రొఫెషనల్ యాటిట్యూడ్ ఉండి బిహేవియర్ ఉంటే ఓకే, కంపెనీ నచ్చలేదు, లెట్ దమ్ మూవ్ అదర్ కంపెనీ. ఆ కంపెనీ డేటా కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేస్తాడు, కంపెనీతో ఇష్యూ చేయడు, కంపెనీ రెప్యుటేషన్ డ్యామేజ్ చేయకుండా ఉండే తత్వం ప్రొఫెషనలిజం వల్ల వస్తుంది. అందువల్ల కంపెనీలు ప్రిఫర్ చేసేది రెగ్యులర్గా వాళ్ళకన్నా కూడా ప్రొఫెషనల్ కోర్స్ చదివిన వాళ్ళకి ఏమన్నా ఉంటే ఆ యాంగిల్లో వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నాడు. అంటే మనం కంపెనీల్లో డేటా మనకు వస్తుంది, అకౌంటెంట్ అంటే అన్ని డేటా తెలుస్తుంది కదా, ఆ డేటాని ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉండగించాం, హ్మ్. ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నా, ఇంటిగ్రిటీ ఉంది, అన్ని కోర్స్ కరికులంలోనే వచ్చేస్తాయి. ఇది అసెస్మెంట్ టెస్టులు కానీ అన్నీ కూడా. అంటే ఆ కోర్స్ చేస్తున్నాడు అయిపోతున్నాడు అంటే అతను కంపెనీలు అనుకుంటే దే నో ఎవ్రీథింగ్ ఆల్. కంపెనీలు ఎలా ఉండాలి, ఎట్లా మూవ్ అవ్వాలి, సెక్యూరిటీ ఎలా మెయింటైన్ చేయాలి. అందువల్ల ప్రొఫెషనల్ కోర్సెస్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ ఏసీసీఏ కోర్స్ అనేది ప్రొఫెషనల్ కోర్స్ అది. హ్మ్. సో దీన్ని బీకామ్ విత్ ఏసీసీఏ లేదా బీబీఏ విత్ ఏసీసీఏ. సో ఈ కోర్సుల కింద కేఎల్ఈలో యాజ్ ఆఫ్ నో హుహు. బాగా ట్రెండింగ్. చాలామంది స్టూడెంట్స్ అవుట్ సైడ్ కంట్రీలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇండియాలో కానీ టాప్ ఆడిట్ ఫామ్లో ఈఎండ్వై కానీ కేపీఎంజీ కానీ వీటన్నిటిలో కూడా డెల్ఐటీలో వచ్చే పరిస్థితి. ఈ కోర్సు చదివే విధానం కేఎల్ఈలో వచ్చాయి. బీకామ్ తోటే చదువుతాడు, సపరేట్గా ఏం చదవట్లేదు. హుహు. అంటే ఏసీసీఏ కోర్స్ సిలబస్ అంతా బీకామ్లోనే పెట్టేసిన ఇంక్లూడ్ పరిస్థితి చేస్తారు. మొత్తం. హ్మ్. అంటే బీకామ్లో సపోజ్ 30 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకో, బీకామ్లో అకౌంట్స్ తీసేసి ఏసీసీఏ ఇంటర్నేషనల్ అకౌంట్స్. బీకామ్ ట్యాక్స్ ఉందనుకో, ఇండియన్ ట్యాక్స్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఓ లేదా యూకే ట్యాక్సేషన్. అలా
అంటే ఒక ఎంబెడెడ్ ప్రోగ్రాము, ఒక రెడీమేడ్ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్. కేఎల్కి అడ్వాంటేజ్, ఎందుకంటే డీమ్డ్ యూనివర్సిటీ ఏ ప్రోగ్రామ్ ఏదైనా వాళ్ళు అప్రూవ్ ఇచ్చుకొని రన్ చేసే పరిస్థితి ఉంది. అట్లా అప్రూవ్ వచ్చినాయే బీకామ్ ఆనర్స్ విత్ ఏసీసీఏ, అలాగే బీబీఏ ఐఐటి అని, అంటే ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ సంబంధించింది, బీబీఏ ఏసీసీఏ. ఈ కోర్సులన్నీ కూడా పిల్లవాడి ఇంట్రెస్ట్ని బట్టి జాయిన్ అవ్వచ్చు. బట్ ఈ కోర్సు మొత్తం గురించి చెప్పాలంటే ఏసీసీఏ మన సీఏ లాగే, సిపి టైపీసీ ఫైనల్ అలాగో ఇక్కడ నాలెడ్జ్, స్కిల్, ప్రొఫెషనల్ అంటాము. ఈ మొత్తానికి కలిపి 13 పేపర్స్ ఉంటాయి ఏసీసీఏలో. సో 13 పాస్ అయితే మెంబర్ అంటాం. అంటే ఏసీసీఏ మెంబర్ అంటే సిఏ, అంటే ఆల్మోస్ట్ కొన్ని కంట్రీలో సైనింగ్ అథారిటీ కూడా ఉంది. సో ఇతనికి డ్యూయల్ డిగ్రీ వస్తుంది స్టూడెంట్. ఒకటి బీకామ్ ఆనర్స్ వస్తుంది, లేదా బీబీఐ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్, ఆర్ రెండోది వచ్చేకి ఏసీసీఏ క్వాలిఫికేషన్ పాస్ అయితే అన్ని. ఏసీసీ అన్ని పాస్ అవ్వలేదు, కొన్ని పాస్ అయ్యాడంటే సెమీ క్వాలిఫికేషన్. ఇక్కడ ఈ కోర్స్ కేఎల్యూ లాంటిది ఉంది, అలాగే నాగార్జున యూనివర్సిటీలో ఉంది, ఈవెన్ హైదరాబాద్లో కూడా ఆల్మోస్ట్ కొన్ని డిగ్రీ కాలేజెస్లో, నోటెడ్ డిగ్రీ కాలేజెస్లో ఈ కోర్స్ ఉన్న పరిస్థితి. అంటే ఆ స్టూడెంట్ విధానాన్ని బట్టి చూస్ చేసుకోవడం అనేది అవసరం ఉంటుంది. సో దాన్ని ఫర్దర్గా మనం అనలైజ్ చేసుకుని వాళ్ళ పేరెంట్స్ ఇంకా కామర్స్ కోర్సెస్ ఇవి కాబట్టి ఈ యాంగిల్లో వాళ్ళు వర్కౌట్ చేయడానికి కేఎల్ లాంటి వాటిల్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కోర్సు ఎంబెడ్ చేయటం వల్ల ఏసీసీఏ 13 పేపర్స్ ఉన్నాయి కదా, 13 ఎగ్జామ్స్ కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు పెడతారు. ఇది ఏసీసీఏ. అందువల్ల ఏసీసీఏ బోర్డు 6 రాయవలేదని ఇస్తుంది, దాన్ని ఎగ్జామ్షన్ అంటాం. సో కేఎల్లో బీకామ్ ఏసీసీఏ, బీబీఏ ఏసీసీఏ చేరితే సో అవుట్ ఆఫ్ 13లో 6 కేఎల్ ఎగ్జామ్స్ రాస్తే సరిపోతుంది. మిగతా కోర్సులు అటు కాదు, అన్ని ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. బట్ ఇక్కడ 6 కేఎల్ ఎగ్జామ్స్ రాశాడు కాబట్టి పాస్ అయినట్టు ఇస్తుంది బోర్డు. మహా చదివితే 7 కోర్సెస్ చదువుతాడు. ఆ 3 ఏళ్ల టైంలో ఎవ్రీ 3 నెలలకి ఎగ్జామ్ ఉంది. ఏసీసీఏ ఎవ్రీ 3 మంత్స్కి ఎగ్జామ్ ఉంది. అంటే 3 ఇయర్స్, ఇయర్కి 4 సార్లు ఉన్నా 3 ఇయర్స్కి 12 టైమ్స్, ఆల్మోస్ట్ 7 పేపర్స్ 3 ఇయర్స్లో. కొద్దిగా డెడికేట్ స్టూడెంట్ అయితే బీకామ్ ఏసీసీ అయిపోతుంది. బీకామ్ ఆనర్స్ ఆర్ బీబీఏ కోర్స్ డిగ్రీ, రెండోది ఏసీసీఏ అఫిలియేట్. ఇంకేదన్నా ఆర్టికల్స్ కానీ వర్కౌట్ బీకామ్తో చేస్తా పార్ట్ టైం వర్క్ ఏం చేయగలిగారు ఆర్టికల్, సిఏ దగ్గర ఆర్టికల్ చేసినట్టు, అది కూడా 3 ఇయర్స్ ఆర్టికల్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ అయితే మెంబర్ అవుతాడు. ఇంక ఫర్దర్గా ఎంబీఏ ఫర్దర్ ఇంకేం చేయగలరు. కోర్స్ చూజ్ చేసుకోవటంలో ఎలాగైతే మనం నిర్లక్ష్యం ఉందో, ఈ కోర్స్ చూజ్ చేసుకునే దాంట్లో ఎర్లీ సెటిల్మెంట్ కూడా అసలు మర్చిపోతున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 25 ఏళ్ళు 26 ఏళ్ళు పూర్తి చేసే పరిస్థితి. బట్ వెస్ట్రన్ కంట్రీస్లో అట్లా కాదు, వాళ్ళు ఆల్మోస్ట్ 18 to 20 మధ్యలోనే జాబు కొట్టే కెపాసిటీ ఉంటుంది. వాళ్ళ 18 or 19 ఏసీసీఏ లాంటివి కంప్లీట్ చేసి కామర్స్ జాబ్ మొదలుపెట్టి 25-26కి టాప్ పొజిషన్కి వచ్చేస్తా ఉన్నాడు. మనం 25-26కి కంప్లీట్ చేసి మనం ఎంఎన్సీలో పనిచేయాల్సి వస్తుంది. మ్యాచ్ అవ్వట్లేదు, అది కూడా చాలా ప్రాబ్లం. సో మన బాస్ ఏజే 25, 24, 25 ఉన్నప్పుడు, మనం 25 ఏళ్ళు ఉన్నప్పుడు మనం అతని చెప్పేది కూడా వినం కదా. అందువల్ల మ్యాచ్ అవ్వదు కాబట్టి కంపెనీలు కూడా డెడ్ లైన్ పెడుతున్నాయి. ఒక 20 ఏళ్ళ తర్వాత ప్రిఫర్ చేయకూడదను, లేదా ఏజ్ 22 దాటితే జాబు రెజ్యూమ్ పిక్ చేయకూడదను, ఇవన్నీ కూడా పేరెంట్స్ చూసుకోవాలి. ఎర్లీ సెటిల్మెంట్ ఏ కోర్స్ అయినా చాలా ఇంపార్టెంట్. ఎర్లీ సెటిల్మెంట్ అయితేనే మనం దీంట్లో వ్యవస్థలోకి రాగలుగుతాం అంతే. అట్లా మనం లేట్ అయిపోయే కొంది మన గ్యాప్ మీరు చూస్తారు. క్వాలిఫికేషన్ ఉన్న ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోరాలి, ఎందుకంటే మైండ్ సింక్ అవ్వదు వాళ్ళకి వీళ్ళకి. సో ఆ యాంగిల్లో ఈ కోర్స్ తొందరగా సెటిల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. 20 ఏళ్ళకే ఏసీసీఏ పాస్ అవుతున్నాడు, బీకామ్ అయిపోయినాడు, నీకు ఎంబీఏ ఏం అవసరం లేదు, హ్యాపీగా ఈవై లాంటి ఆడిట్ ఫామ్లో జాయిన్ అవుతున్నాడు. 1-2 ఇయర్స్ పని చేయటం, అబ్రాడ్ ఏమన్నా ఇష్టం ఉంటే ఏ కంట్రీకైనా వెళ్ళచ్చు. అసలు ఏసీసీ అన్న అడ్వాంటేజ్ వరల్డ్ పాస్పోర్ట్ అన్నట్టు. సో ఏసీసీ నైజీరియా వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళచ్చు, జపాన్, జర్మనీ, ఇంకా కొంతమంది కొరియా పిల్లలు కొరియా వెళ్ళాలనుకో, కొరియాలో కూడా జాబ్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ది వరల్డ్లో ఏసీసీఐకి ఇంటర్నేషనల్ కోర్స్ కాబట్టి అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. అంత ఏరియాలో వాళ్ళు ఏసీసీఐ
రాయటం వల్ల అడ్వాంటేజ్ అనేది ఉంది. ఆ కోర్స్ తాలూకు ఇంకేమన్నా మోర్ డీటెయిల్స్ ఉన్నప్పుడు మీరు ఇంటర్నెట్లో కొట్టినా లేదా ఏసీసీఏ global.comలో కొట్టినా సో మీకు మొత్తం కూడా కోర్స్ తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. ఇది కామర్స్ కోర్స్ సంబంధించిన ప్రొఫెషనల్ కోర్స్ సంబంధించిన సమాచారం. వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.